చైత్రమాసం శుక్లపక్ష నవమి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజుతో వసంత నవరాత్రులు పూర్తి కావడమే కాదు, శ్రీరామ నవమి వేడుకలను అత్యంత ఘనంగా చేస్తారు. సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. అయితే ఈ మహానవమి రోజున కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా జీవితంలో సుఖ సంతోషాలను పొందవచ్చు. ఈ రోజు నవమి తిథికి సంబంధించిన కొన్ని చర్యల గురించి తెలుసుకుందాం. వీటిని పాటించడం ద్వారా ఇంట్లో ఏడాది పొడవునా సిరి సంపదలు నెలకొంటాయి. చైత్ర నవమి రోజున ఐశ్వర్యం పొందాలంటే ఈ పనులు చేయండి. మహానవమి రోజున శంఖం, పసుపు రంగు గవ్వలను పూజించండి. ఇది మీ ఇంట్లో సంతోషం, శ్రేయస్సును తెస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారు లేదా అప్పుల బాధలో ఉన్నవారు ఈ పరిహారం చేయడం ద్వారా సంపదను పొందగలరని నమ్మకం. నవమి తిథి రోజున అమ్మవారికి తామర లేదా ఎర్రని పుష్పాలను సమర్పించి శ్రీ సూక్తం పఠించండి. ఈ పరిష్కారంతో ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. గ్రహదోషాలు తొలగిపోవాలంటే ఈ పనులు చేయండి. నవమి రోజున 5 గవ్వలు తీసుకుని వాటిని ఎర్రటి గుడ్డలో కట్టి ఒక పాత్రలో ఉంచి తులసి మొక్క దగ్గర ఉంచండి. ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈ పరిహారం చేయడం వల్ల శని, రాహువు, కేతువులకు సంబంధించిన చెడు ప్రభావాలు తొలగిపోయి జీవితంలో సంతోషం వస్తుందని నమ్ముతారు. వ్యాధి నుండి బయటపడటానికి ఈ నివారణలను ప్రయత్నించండి. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుంటే లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే నవమి రోజున దుర్గా దేవిని ధ్యానిస్తూ ఆగ్నేయ దిశలో అంటే ఆగ్నేయ మూలలో నెయ్యి దీపం వెలిగించండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల రోగాల నుంచి ఉపశమనం పొంది మంచి ఆరోగ్యాన్ని పొందే అనుగ్రహాన్ని పొందుతారు. అంతేకాకుండా ఈ పరిహారం శత్రువులపై విజయాన్ని కూడా అందిస్తుంది. మీ కోరికను నెరవేర్చుకోవడానికి ఈ చర్యలు చేయండి. కోరుకున్న కోరిక నెరవేరాలంటే నవమి రోజున దుర్గా సప్తశతి పారాయణం చేయాలి. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజున దుర్గా సప్తశతి మొత్తం పారాయణం చేయలేకపోతే కనీసం దాని 12వ అధ్యాయాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల కోరుకున్న కోరిక నెరవేరుతుంది. వివాహిత మహిళలు ఈ చర్యలు తీసుకోవాలి. వివాహిత స్త్రీలు సిద్ధిదాత్రికి వివాహ పసుపు, కుంకుమ గాజులు వంటివి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవిత భాగస్వామి జీవితంలో సమస్యలు తొలగిపోయి శుభం కలుగుతుంది.